నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 26వ శ్లోకం. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణః సూత పుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధ ముఖ్యైః. సో అర్జునుడు ఇప్పుడు భగవానుడి యొక్క ఆ సంహారకానికి రెడీగా ఉన్న రూపాన్ని అట్లా తలుచుకుంటూ అలా చూస్తూ భయపడుకుంటూ చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, తనేం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో చెప్తున్నాడు. సో ఇప్పుడు అంటున్నాడు అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః. ఇక్కడ త్వాం అంటే నీలోకి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు. ఎవరెవరు ఆయనలోకి వెళ్ళిపోతున్నారో ఇప్పుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రస్య పుత్రాః అంటే ఈ కౌరవులందరూ, అట్లాగే అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘై. అవనిపాల సంఘై అంటే ఈ ధృతరాష్ట్ర పుత్రులు వాళ్ళ వైపు పోరాడడానికి వచ్చిన రాజుల సమూహంతో సహా వాళ్ళందరూ నీలోకి వెళ్ళిపోతున్నారు. భీష్మో ద్రోణ సూత పుత్రస్తథాసౌ. సో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరితో సహా ధృతరాష్ట్ర పుత్రులందరూ నీలోకి వెళ్ళిపోతున్నట్టు నాకు కనిపిస్తోంది. తర్వాత సహాస్మదీయై రపియోధ ముఖ్యై. సో అస్మదీయై వాళ్లే కాదు, మా వైపు కూడా పాండవ సేనలో కూడా కొంతమంది నీలోకి వెళ్ళిపోతున్నట్టుగా నాకు కనిపిస్తోంది. అంటే ఈ సమస్త జనులు కూడా ఏదో ఒక టైంలో ఆ పరమాత్మలోకి వెళ్ళిపోవాలి. అంటే ఆ ప్రళయ కాలంకి వచ్చినప్పుడు అందరూ ఆయనలోకి వెళ్ళిపోతారు, ఆయన అందరిని ఆయనలోకి లాగేసుకుంటాడు అనే ఆ ఇండికేషన్ ఇక్కడ ఇస్తున్నాడు అర్జునుడు. సో వాళ్ళందరూ ఏదో ఒక టైంలో అలా వెళ్ళిపోతున్నట్టు నాకు కనిపిస్తోంది అని చెప్తున్నాడు. క్లీం కృష్ణాయ నమః.